మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మదర్స్ డే అనమాట. మదర్స్ డే స్పెషల్ రోజు మనము ఈరోజు ఇంట్లో ఏం వంటలు చేసుకుందామో ఏంటో చూద్దామా, వచ్చేసేయండి. ప్రతి ఒక్కరికి అమ్మ అనేటువంటిది మొదటి దైవం అని చెప్పొచ్చు, అమ్మ మొదటి ఫ్రెండ్ అని చెప్పొచ్చు కదా. అమ్మ ఉంటేనే మనకి జన్మ అనేటువంటిది ఇచ్చారు ఆ భగవంతుడు. అందరి అమ్మలకి వన్స్ అగైన్ మదర్స్ డే శుభాకాంక్షలు అండి, మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు స్పెషల్స్ ఏం చేసుకున్నామా చూద్దామా. ఈరోజు లంచ్లోకి, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి, ఆఫ్టర్ లంచ్ ఏమేమి తిన్నాము, స్పెషల్స్ ఏంటో చూద్దాము, వచ్చేసేయండి. వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. ఎందుకంటే మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాం కదా, ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అది సండే రోజు. అది అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్, లేదు అంటే దోశ కానీ ఉప్మా కానీ, లేదు అంటే ఎప్పుడైనా ఒకసారి పూరి కానీ అలా చేస్తూ ఉంటాం. ఓన్లీ సండే రోజు మాత్రమే బ్రేక్ఫాస్ట్ కాబట్టి. ఈ రోజు అయితే సాటర్డే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు మా ఆయన వచ్చేటప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తావా, బ్రెడ్ తీసుకొస్తాను అన్నాడు. సరే తీసుకురాలేమ్మా అని చెప్పాను. అయితే ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ నేను తీసుకొచ్చినప్పుడు మాత్రం బ్రౌన్ బ్రెడ్ తెస్తాను, ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్ హెల్త్కి మంచిది కాబట్టి. కానీ ఈ యొక్క మిల్క్ బ్రెడ్ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మా హస్బెండ్ తెస్తే మాత్రం మిల్క్ బ్రెడ్ తీసుకొస్తారు. అయితే ఈ యొక్క మిల్క్ బ్రెడ్తో నేను ఏ విధంగా ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ చేస్తానని చూపిస్తాను. ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్లో ఇష్టం అనమాట. ఎవరికి ఏ విధంగా ఇష్టమో వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా చేస్తాను. మనము ఇంత కష్టపడితే మనము కడుపు నింపుకోవడం కోసం కదా, కోటి విద్యలు కూటి కోసమే అని పెద్దలు ఊరికే అనలేదు కదా. కాబట్టి ఎవరికి ఎలా ఇష్టమో అలా చేసిస్తాను అనమాట. నాకు అఖిల్కేమో ఈ ప్యాటర్న్లో ఇష్టం, మా హస్బెండ్కి ఇంకొక ప్యాటర్న్లో ఇష్టం, మా అత్తయ్య వాళ్ళకి ఇంకొక ప్యాటర్న్లో ఇష్టం. అలా ఎవరికి ఎలా ఇష్టమో అలా చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక 3-4 కోడిగుడ్లు ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలో తీసుకుని ఆ యొక్క ఎగ్ ఎల్లో అండ్ వైట్ రెండు కూడా ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుంటాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారము, ధనియా పౌడర్, తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా, తర్వాత వచ్చేసి పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి, ఒకవేళ ఉంటే పాలు కాచి చల్లార్చిన పాలు కొంచెం వేసుకుంటాను, లేకపోతే స్కిప్ చేస్తాను. ఈ యొక్క పాలు వేసుకోవడానికి రీజన్ ఏంటంటే మనం చేసుకున్నటువంటి ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ అనేటువంటిది మంచిగా ఫ్లఫీగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకోసం మనం తర్వాత నేనైతే ఈ విధంగా మనము చపాతీ చేసుకునేటువంటి ప్యాన్ ఉంటుంది కదా, ఈ ప్యాన్ పైన చేస్తాను, లేదంటే నా దగ్గర గ్రిల్ ప్యాన్ కూడా ఉంది, గ్రిల్ ప్యాన్ పైన కూడా చేస్తాను, ఒక్కొక్కసారి వీలుని బట్టి చేస్తూ ఉంటాను. తర్వాత అంతకుముందు అయితే టోస్టర్ కూడా ఉంది, కానీ టోస్టర్ చేసాము. ఇంకా నేనైతే చాలా ఇయర్స్ అవుతుంది ఎలక్ట్రికల్ ఐటమ్స్ వీలైనంత వరకు మానేసి, ఒక మిక్సీ ఒకటి ఉంది, ఇంకా అదొకటి అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉన్నాను. అలా మిక్సీలో కాకుండా రోట్లో నూరి చేస్తే ఆ యొక్క కూర రుచి మారిపోతుంది. ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్లు అయితే అందరికీ వేసేయడం అయిపోయింది. తర్వాత ఈ యొక్క లంచ్లో కావాల్సినవి కూడా ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఉదయాన్నే పూజ చేసేసుకున్నాను. నేను పూజ చేసుకునేటప్పటికి మా హస్బెండ్ వెళ్ళేసి నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు, మటన్ అండ్ లెగ్స్. అయితే ఆ యొక్క లెగ్స్ని నీట్గా కడుక్కోవాలి. మెయిన్ ఏంటంటే లెగ్స్ కర్రీ చేసుకుంటున్నామంటే దాన్ని నీట్గా కడుక్కుంటేనే దాని యొక్క రుచి అయితే బాగుంటుంది, లేదు అనుకోండి కొంచెం ఒక రకమైనటువంటి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. అందుకోసం అని అయితే ఈ యొక్క లెగ్స్ని అయితే నేను దీన్ని కడిగేటప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, దాంతోపాటు కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను. ఒకవేళ బియ్యం పిండి కాదు అనుకుంటే శనగపిండి కానీ, మక్క పిండి కానీ, గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను బియ్యం పిండి మాత్రమే వేసుకోవడానికి రీజన్ ఏంటంటే అది కొంచెం బరకగా ఉంటుంది. మనము ఆ యొక్క పీసెస్కి ఈ యొక్క పిండి పట్టించేసి మనము మసాజ్ చేసినప్పుడు అది దానికి ఉన్నటువంటి ఆ యొక్క బ్లాకిష్నెస్ అనేటువంటి పోతుంది, అందుకోసం అన్నమాట. తర్వాత దాన్ని వాటర్తో కడిగేసి తర్వాత మళ్ళీ మన దగ్గర కొంచెం హార్డ్గా ఉన్నటువంటి నైఫ్ ఉంటుంది కదా, స్మూత్నెస్ లేకుండా, దాంతో పైన ఉన్నటువంటి ఆ యొక్క బ్లాకిష్నెస్ అనేది క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇవి పెట్టేసుకునే లోపలే అటు మటన్ కర్రీ కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు పాయ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి, టైం టేకింగ్గా ఉన్నటువంటి కొంచెం తర్వాత చేసుకొని ఈజీగా అయిపోయి ముందు చేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. అందుకని నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే ముందే
మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చేస్తాడు, ఇవి కాలు తీసుకొచ్చారు. మటన్లో వాటర్ వేసి పెట్టేసుకొని ఈ యొక్క కాలలో పిండి పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసి పెట్టేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసి ఇచ్చేసాను. ఇవి చేస్తూనే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనకు 3 రెసిపీస్లకి ఆనియన్స్ కావాలి. అవన్నీ ఆనియన్స్ ఒకసారి కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వంట 1 గంట 2 గంటలలో ఈజీగా అయిపోతుంది. ఎన్ని కర్రీస్ చేసుకున్నా కానీ ఇంకొకటి సహాయం లేకుండా. ఇలా మళ్ళీ మనము వంట చేసేటప్పుడు గిన్నెలు ఉన్నాయనుకోండి కొంచెం ఎప్పుడెప్పుడే కడిగేసుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది. ఇటు లెగ్స్ కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయింది. తర్వాత మనము నాన్ వెజ్ కడిగినటువంటి వాటర్ ఉంటుంది కదా, ఇప్పుడు చికెన్ కడిగిన వాటర్ కానీ మటన్ కడిగిన వాటర్, ఫిష్ కడిగిన వాటర్, ఈ వాటర్ పాడేయకుండా మనము మొక్కలలో వేసుకున్నాం అనుకుని మొక్కలకి చాలా బలం అనమాట. అందుకే ఆ వాటర్ని అక్కడ పక్కన కుక్కర్లో వేసి పెట్టేసుకున్నాను. అయితే ఫస్ట్ మటన్ కర్రీ వేసేసుకున్నాను, ఎందుకంటే మటన్ అయితే తొందరగా ఉడికిపోతుంది కాళ్ళతో కంపేర్ చేస్తే. పాయ సూప్ తీయాలి, తర్వాత పాయ సూప్ తర్వాత మళ్ళీ దాన్ని పాయ కర్రీ చేసుకోవాలి. కాబట్టి అదే మటన్ కర్రీ చేసుకున్నాం అనుకో నాకు 1/2 అవర్లో కర్రీ అయిపోతుంది. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వచ్చేసి ఇక మటన్ కర్రీ కూడా పొయ్యి మీద వేసేసుకున్నాను. ఈరోజైతే నాకు మటన్ కర్రీ తింటే నాకు అమ్మ ఉన్నప్పుడు చేసిన మటన్ కర్రీ గుర్తుకొచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. దానికి రీజన్ ఏంటి అంటే దాంట్లో వేసుకున్నటువంటి మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనము రోట్లో నూరుకున్నటువంటి మసాలాలు, అందుకే అంత టేస్టీగా ఉన్నాయేమో అనిపించింది. కొబ్బరి పౌడర్ నూరుకున్నాను, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ దాంట్లో నూరుకున్నవి, అందుకే అంత కమ్మగా ఉందేమో అనిపించింది. ఇటు మటన్ కర్రీ అయిపోయింది. మటన్ కర్రీ అయిపోగానే అదే కుక్కర్లో ఇంకా పాయ కూడా చేసేసుకున్నాను. అయితే కొంచెం అంటే కొంచెం 1 టీ స్పూన్ కంటే తక్కువనే ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసేసుకొని దాంట్లో కొన్ని ఒక 2 టీ స్పూన్స్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కొంచెం ఎక్కువగా వేసి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కాళ్ళు ఉన్నాయి కదా వాటిని వేసేసి వాటికి ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయి ఆ యొక్క స్కిన్ అనేటువంటి కొంచెం షైనింగ్గా వస్తుంది. అప్పటి వరకు ఉంచాలి తాలింపులోనే, తర్వాత మాత్రమే మనం వేసుకోవాలి. అప్పుడే ఆ యొక్క పాయ సూప్ టేస్టీగా వస్తుంది. తర్వాత దాంట్లో నేను కొంచెం గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఎక్కువగా వేసుకోవాలి. ఆ పెప్పర్ పౌడర్ కూడా నేను మొన్న రోట్లో దంచుకున్నటువంటిది అనమాట. పెప్పర్ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం అంటే కొంచెం కారం 1 టీ స్పూన్ కంటే తక్కువ వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, ఇవి వేసి ఒక 7 విజిల్ల వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాను. 7 విజిల్స్ తర్వాత ఆ యొక్క వాటర్ని సపరేట్ చేసేసి పీసెస్ని సపరేట్ చేసుకున్నాను. తర్వాత వాటర్ ఆ యొక్క పాయ సూప్ అందరికీ సర్వ్ చేసి నేను కూడా నా గిన్నెలో పోసేసుకొని అప్పుడు వెంటనే తాలింపు వేసేసుకున్నాను. ఆ తాలింపు వేసుకోవడం కూడా ఏంటి అంటే మనము ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని అవి వేగిన తర్వాత మన రోట్లో ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని పసుపు వేసి మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి యొక్క పాయ ఉంది కదా, పాయ సూప్లోకి వెళ్ళి తీసేసిన పాయ, ఆ పాయ కూడా వేసి ఒక 5 నిమిషాల వరకు వాటర్ వేయకుండా మంచి దాంట్లో ఉన్న మోయిశ్చర్ పోయేంత వరకు ఉంచి దీంట్లో ఇప్పుడు మనం వాటర్ పోసే ముందే ఉప్పు, కారము, ధనియా పౌడర్, గరం మసాలా, కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసి ఆ యొక్క పీసెస్ అన్నింటికి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అంటే తొందరగా పైకి రిలీజ్ అయ్యి చూడడానికి మనకి ఫంక్షన్స్లో కర్రీ సేవ్ చేసిన పైన ఆయిల్ పైన రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి. అక్కడంటే ఫంక్షన్స్లో ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ వేస్తుంది, కానీ మనం ఇంట్లో ఆయిల్ తక్కువగా వేసుకున్న పైనకి ఆయిల్ తేలుతూ కర్రీ చూడడానికి మంచిగా కనిపించాలి అంటే మనము ఉప్పు కారాలు అనేటువంటి వాటర్ వేయకంటే ముందే వెజిటేబుల్స్కైనా నాన్ వెజ్కి ముందుగానే పట్టించుకొని తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటే ఆ ముక్కకి ఉప్పు కారాలు పడతాయి. తర్వాత కూర ఉడికిన తర్వాత ఆ యొక్క మసాలా అంతా పైకి వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడైతే ఫైనల్గా మనకి మటన్ కర్రీ అయిపోయింది, పాయ సూప్ అయిపోయింది, పాయ కర్రీ కూడా అయిపోయింది, పాయ సూప్ తాగడం కూడా అయిపోయింది. ఇటు పాయ కర్రీ ఉడుకుతూ ఉంది విజిల్ పెట్టేసి, అటు పాయ సూప్ కూడా తాగేశాను. ఇంకా పాయ సూప్ తాగేసాక ఇంకా అప్పుడే లంచ్ తినాలనిపించదు కదా, అందుకనే లంచ్ కొంచెం లేట్గా చేద్దాంలే అనేసి పాయ సూప్ తాగాక ఒక 1/2 అవర్ తర్వాత రైస్ అయితే పెట్టేసుకున్నాను. నేనైతే రైస్ గిన్నెలోనే ఉడికించుకుంటాను. కుక్కర్లో కానీ రైస్ కుక్కర్ కానీ ప్రెషర్ కుక్కర్ అయితే వాడాలి, చాలా సంవత్సరాలు అవుతుంది. ఇంకా అంతకు స్టీల్ గిన్నెలో వాడుకునే దాని తర్వాత ఇత్తడి గిన్నెలో పెట్టేసుకుంటాను. ఇత్తడి గిన్నెలో అన్నం ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం. మనం ఆడికాడికి కావాలంటే మనం 1-2 వాటర్ వేసుకుంటాం కదా. ఇక్కడ నేనైతే కొంచెం అన్నం వంపడం కోసం పెట్టుకుంటాను. అన్నం వంపి చేసుకుంటే అన్నం పుల్లలు వస్తుంది. ఇంకా అన్నం వంపి చేయడంతో పాటు మనం నీళ్ళు ఎసరు పెట్టుకొని బియ్యం వేసుకొని అన్నం వండుతాం చూడండి, ఇంకా అన్నం రుచి చాలా బాగుంటుంది. అలా అన్నం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది.
ఇంకా నేను నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అన్నం కోసమని బియ్యం నానబెడతాం కదా, అప్పుడు దాంట్లో సాజీర, ఒక బిర్యానీ ఆకు, ఉప్పు వేసేసుకొని తర్వాత అన్నం అయితే వండుకుంటాను. అప్పుడు బగారా అన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు నూనె అవసరం లేదు, పోపు అవసరం లేదు, ఏం అవసరం లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే అన్నం అయిపోయింది. వేడి వేడి అన్నము, పాయ అండ్ మటన్ కర్రీని అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ టైం 3 o'clock అవుతుంది. ఇంకా 3 o'clock అయితే లంచ్ చేసాము. ఇంకా లంచ్ చేసే ముందు మనం మొన్న మామిడికాయ పచ్చడి చేసుకున్నాం కదా, ఫస్ట్ అయితే ఒకసారి మామిడికాయ పచ్చడి టేస్ట్ చూద్దామనిస్తే మామిడికాయ పచ్చడి ఫస్ట్ టేస్ట్ చూడమన్నాను మా ఆయనని. మామిడికాయ పచ్చడిలో ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని మనం 3 days తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఒకవేళ తక్కువగా ఉంటే అప్పుడు వేసుకోవచ్చు కదా, అందుకోసం అనమాట. చెక్ చేస్తే కరెక్ట్గా ఉంది అని చెప్పాడనమాట. ఇంకా తర్వాతనైతే ఇంకా నాన్ వెజ్తోనైతే తినేస్తున్నాం. వాళ్ళిద్దరికి పెట్టేసి నేను కూడా పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే చేసేసాను. లంచ్ చేసరికి 3:15, 3:30 అట్లా అయిపోయింది. మెల్లగా కూర్చొని సినిమా ఏదో పెట్టేసుకున్నాము. జియో హాట్‌స్టార్లో మూవీ పెట్టేసుకుని ల్యాప్టాప్ ఐప్యాడ్లో సినిమా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఏమైనా తింటే బాగుండు అనిపిస్తుంది కదా ఈ యొక్క క్లైమేట్లో. ఏం తినాలనిపిస్తుంది లంచ్ అయిపోయాక? కొంచెం స్వీట్గా, కొంచెం చల్లగా తినాలనిపిస్తుందిగా, కూల్గా. అందుకోసం అయితే చల్లని ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాం. కోన్ ఐస్ క్రీమ్స్. నాకైతే బటర్ స్కాచ్ ఇష్టం, అఖిల్కి అయితే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టం. ఒకవేళ చాక్లెట్ లేకుండా బటర్ స్కాచ్ ఉంటే బటర్ స్కాచ్ కూడా ఇష్టం అనమాట, అదే చెప్తున్నారు. ఇంకా ఇద్దరము ఐస్ క్రీమ్స్ అయితే తినేసాం. వాళ్ళ నాన్నడి తనకి ఇప్పుడు వద్దు, తర్వాత తింటాను. మేమైతే ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తినేసాం. ఈరోజైతే స్పెషల్స్ ఇవి అన్నమాట. మీ ఇంట్లో ఏం చేశారు? కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మదర్స్ డే స్పెషల్, సండే స్పెషల్. పాపం సాటర్డే రోజు కూడా ఇప్పటిని అడుగుతున్నాడు అఖిల్, ఏంటి చపాతీ విత్ పెప్పర్ చికెన్ చేయమ్మా అని. అలా తర్వాత ఇంకొకటి ఏంటంటే చికెన్ వింగ్స్ అడిగాడు. అలా అనేసి సాటర్డే రోజు చికెన్ వింగ్స్ చేసి ఇచ్చాను వాళ్ళిద్దరి కోసము. చాలా ఇయర్స్ అవుతుంది అసలు చికెన్ వింగ్స్ అంత పుట్టిన బొగ్గుల పైన చేసేదాన్ని. బొగ్గుల పైన చేస్తే రుచి ఇంకా అమోఘం అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. బయట బాల్కనీలో నా దగ్గర ఒకటి ఇనుపది ప్లేట్ ఉంటుంది అనమాట. ఇనుప ప్లేట్లో బొగ్గులు వేసేసి మంచి ఆ బొగ్గులను కొంచెం రాజేసి, బ్లోవర్ ఉంటుంది, ఆ బ్లోవర్తో అగ్గులన్నిటిని రాజేసిన తర్వాత మన దగ్గర గ్రిల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క గ్రిల్ పెట్టేసుకునేదాన్ని. ఆ యొక్క గ్రిల్ పెట్టేసి కుక్ చేసేదాన్ని. సూపర్గా ఉండే టేస్ట్. ఓకేనా? బాయ్.